ఇటీవల నేను మన కేసీఆర్ గారి ఒక ఇంటర్వ్యూ చూసా. దాంట్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు అంత వేస్ట్ పర్సన్ ఎవరే కానీ ఉండరు. ఈయన ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్ అని పెట్టుకొని ఆ ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్లో ఎవరు ఉంటారంటే వంట చేసే వాళ్ళంతా ఉంటారంట. ఆడు వంట చేసేటువంటి వాళ్ళకందరికీ ఏదో మంచి గుడ్డలు వేసుకొని వచ్చి ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళని పెట్టుబడిదారులు అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆయన చేసినటువంటి ఎంఓయూలు 23 లక్షల కోట్ల రూపాయల దాకా ఎంఓయూలు ఇప్పటి వరకు ఆయన చేసుకున్నాడు. ఈ ఎంఓయూల్లో ఎన్ని మెటీరియలైజ్ అయినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకసారి చెప్పండి. మీరు చాలా గొప్పగా చెప్తారు, ప్రతిసారి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఇక నుంచి ఫ్లైట్లు వేసుకుంటారు, ఒక మంది మార్బల్ని పిలుచుకొని పోతారు, ఆ డాబోస్లో కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఇన్ని లక్షల కోట్లు మేము ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. మీరు ఎంటర్ అయినటువంటి ఎంఓయూస్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చినాయి ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా అవినీతి చూస్తే విపరీతంగా ఉంది. ఇటీవల కాలంలో వీళ్ళు చేసేటువంటి పారిశ్రామికుల అభివృద్ధి లేకుండా ఉంటే డెవలప్మెంట్ పేరుతో వీళ్ళు చేసేటువంటి కొన్ని అగ్రిమెంట్లు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. అవినీతి పరులే ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా అవినీతి చేయొచ్చా అని చెప్పి. ఉర్సా అనేటువంటి వాళ్లకు ల్యాండ్ అలొకేట్ చేస్తావు 50 పైసలకు. ఏఎన్ఎస్ఆర్ అనే వాళ్లకు, రహేజా, సత్వ, వీళ్ళంతా ఎవరండి? నాకు అర్థం కావడం లేదు లోకేష్ గారు. వీళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్లకు నువ్వు కూర్చొని ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాం. అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల? వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు. లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు. ఎవరు ఈ లూలు? వాడు ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే. ఎందుకు వాళ్ళకందరికీ మీరు ప్రభుత్వ స్థలాలు ఇస్తారు? ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు పోయి ఒకసారి విచారించండి. మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే 170 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు అమ్మినారు. 170 కోట్లకు. అది పారదర్శకత. ప్రభుత్వ స్థలం నువ్వు ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్కి పిలిచి బిడ్స్ని ఇన్వైట్ చేసి, అయ్యా మేము పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం, పలాని వాళ్ళకు అర్హతుండే వాళ్ళు బిడ్స్ చేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్లో. మరి ఈరోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. దానికి తోడు దీన్ని లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చినా అని అని ఎవరో విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్ నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నువ్వు ఎవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా. అసలు ఆ యొక్క క్లిప్ చూస్తే నాకు ఒళ్ళు జలధరించిపోయింది. అసలు నేనేం భారతదేశంలో ఉన్నానా, లేకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా, లేకుంటే వీడు చేసేటువంటి ఇతనికి అడుగులకు మడుగులొత్తి ఇతని బానిసంగా ఉండేటువంటి దేశంలో ఉన్నానా అనేటువంటిది అర్థం కావడంలా. ఏది నీ అహంకారం?
నేను ఇస్తా. ఎవరి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజీ నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి. అది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పు. మా యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పి ఇంకోటి చెప్పు. నేను ఎవరు? నువ్వు హూ ఆర్ యూ అయితే నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ అహంకారం తలకు పైకెక్కింది. వీళ్ళకు చాలా ఫ్యూడలిస్టిక్ ఐడియాస్ ఎక్కువైపోయినాయి. మేము మా ప్రభుత్వం అనకుండా నేను ఇస్తాననేటువంటి అహంకారానికి పోయారు. ఎక్కడికి పోతున్నాం? ఇది ఏం చేస్తున్నారు మీరు? నువ్వు మీ తండ్రి మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? నువ్వు ఇటీవల కాలంలో విదేశాలకు పోయినావు. ఒక వారం రోజులు 10 రోజులు విదేశాలకు పోయిన విదేశీ పర్యటన. ఎందుకు దాన్ని గోప్యంగా పెట్టారు లోకేష్ గారు? ఎందుకు మీ విదేశీ పర్యటనను గోప్యంగా పెట్టారు? ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాలా. మీ ఇంట్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం సంక్రాంతికి మీ ఊరికి పోతే సంక్రాంతి చేసుకున్నామని చెప్పి అన్ని దాంట్లో బయటకు వస్తుంది, పేపర్లో వస్తుంది, ప్రెస్లో వస్తుంది. మీ ప్రైవేట్ ప్రోగ్రామే కదా. మరి నీ కొడుకులు పాల్గొనేటువంటి ఆటల పోటీలు వస్తాయి, మీరు చేసేటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది, మీరు తినేటువంటి విందు వస్తుంది, మీరు పెద్దలకు ఇచ్చేటువంటి గౌరవం అన్ని పేపర్లో వస్తాయి. మరి మీరు విదేశాలకు పోయినప్పుడు ఎందుకు రాదండి? ఏంటి ఆ గోప్యత? ఎందుకు పోయినారు మీరు? ఎక్కడికెక్కడ తిరిగినారు? మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జవాబుదారీగా ఉండాల్సిందే. మీరు కూర్చొని నేను సీక్రెట్గా పోయినా అంటే వాట్ ఈస్ ద సీక్రెట్? నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పాలించేటప్పుడు ఈ ప్రభుత్వం నీకు పెద్దగా ఉండేటప్పుడు నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని నువ్వు చెప్పాలా. ఎందుకు గోప్యంగా ఉంచావు? నువ్వు ఇటీవల పోయినటువంటి విదేశీ పర్యటనలో దాని యొక్క ఆంతర్యం ఏంది, ఎక్కడికెక్కడ తిరిగినావు, నువ్వు ఎందుకు చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నావు? ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ బికాస్ యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ యువర్ సన్ ఇస్ ద వెరీ ప్రామినెంట్ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క రోజు మీరు ఏం చేశారో కనీసం చెప్పాలి. వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నామంటే అది మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా మీరు ఎక్కడికి పోయినారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇది కూడా మీరు చెప్పకుండా పోతున్నారంటే దిస్ రైజెస్ లాట్ ఆఫ్ సస్పిషన్ ఇన్ ద పీపుల్స్ మైండ్. దీన్ని మీరు క్లారిఫై చేసుకోవాలా? ఎందుకు క్లారిఫై చేయడం లేదు? ఎక్కడ చూసినా కూడా అభియోగాలు ఉన్నాయి. మీరు విదేశాలకు పోయి ఇక్కడ తీసుకునేటువంటి, ఇక్కడ లూటీ చేసేటువంటి డబ్బులంతా కూడా కూర్చొని పెట్టుబడులు పెట్టేదానికి పోయినారని చెప్పి ఇక్కడ చూసినా కూడా పుకార్లు ఉన్నాయి. మరి అవి ఎంతవరకు సమంజసమో మీరు క్లారిఫై చేయాలా. ఏ ఊర్లకు పోయినారు, ఎక్కడెక్కడ ఉన్నారు? మరి మీరు సంక్రాంతికి మీ ఊర్లో పోయేది మీ పర్సనల్ కార్యక్రమం బహిర్గతం చేసేటప్పుడు మీరు వేరే ఇతర దేశాలకు పోయినప్పుడు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఏ ప్రదేశంలో తిరిగినారో ఎందుకు మీరు చెప్పడం లేదు? రకరకాలమైనటువంటి అవినీతి, ఈ అవినీతి చేసేదానికి కొలబద్దే లేకుండా పోయింది. 100 కోట్లు 1000 కోట్లు పోయి లక్షల కోట్లలోకి ఈరోజు ఈ అవినీతి పోయింది. ఇటీవల సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, మేము మాట్లాడితే తప్పు లేకుండా అంటే మాకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకుంటే మేము ఒక పార్టీ కోసము మా భుజాన్ని వేసుకొని మాట్లాడేటువంటి వాదం ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. నేను అడుగుతున్నాను లోకేష్ గారు, ఇటీవల కాలంలో మీకు సంబంధించినటువంటి పేపర్లలో, మీకు అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల అభియోగాలు వచ్చాయి. వన్ సచ్ అభియోగం ఏంటంటే రాజనీతి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా పెద్దగా, చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం మోపినారు. దానికి సంబంధించి ఆయన ఒక కోట్ చేసింది ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి శ్రీనివాస్ అనుకుంటా, వాసిరెడ్డి శ్రీనివాస్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 300 నుంచి 500 కోట్ల వరకు గడిచిన ఈ 19 నెలల కాలంలో సంపాదించుకున్నారనేది ఆ శ్రీనివాస్ గారి అభియోగం అని చెప్పి రాజనీతి ఛానల్లో వచ్చింది. మరి నీ పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 100 కోట్లు, 300 నుంచి 500 కోట్లు అంటే
అది కూడా తక్కువే అని మిగతా జర్నలిస్టులు సెక్రటరియట్లో అనుకుంటున్నారంట. వీళ్ళు రాసింది 300 కోట్లు 500 కోట్లు చాలా తక్కువ, ఇంతకు మించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు సంపాదించినారు అని చెప్పి సెక్రటరియట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి విలేకరులు అనుకుంటున్నారు అనేటువంటిది రాజనీతి అనేటువంటి యూట్యూబ్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి వార్త. దానికి సంబంధించి నీ వివరణ ఏంది సార్? మీరు మీ కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉంటే దానికి కారణం ఏంది? మీలో నిజాయితీ ఉంటే ఎవడైనా తప్పు చేస్తానికి అవకాశం ఉంటుందా? మీ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి, మీరు చేసే ప్రతి తప్పుడు పనికి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతిని మీరు సహిస్తున్నారు అంతే. దాంట్లో ఏముంది, కొత్తగా ఏముంది దాంట్లో? ఒక ఐఏఎస్ ఆఫీసరే 300 నుంచి 500 కోట్ల రూపాయలు సంపాదించాడంటే ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మీరు దోచుకున్నారో ఒకసారి చెప్పాలి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కలెక్టర్ల సమావేశంలో లేకుంటే పార్టీ సమావేశాల్లో ఎక్కడ మాట్లాడినా